మనలో వచ్చే మార్పే అవగాహన. ఆ అవగాహనతోనే కర్మ దగ్ధం అనేది జరుగుతుంది. అదే మనకు శాంతినిస్తుంది. దానిని తెలియజేయడానికి ఒక చిన్న కథ. ఒక ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి దేవుడంటే చాలా భయం, భక్తి కూడా. పెద్దల కాలం నుంచి వస్తున్న ఆచారమని ప్రతి సంవత్సరం దేవుడి పేరు మీద జంతుబలి పెట్టేవాడు. ఒకరోజు ఊరికి గీత చదివిన ఒక పెద్దాయన వచ్చాడు. ఆ పెద్దాయన రామయ్యతో ఇలా అన్నాడు, గీతలో బలి అంటే ఏమిటో తెలుసా? మన పెద్దలు దేవుని కోసం జంతు బలి పెట్టేవారు. కానీ భగవద్గీత ఏమంటుందంటే, దేవునికి రక్తం కాదు కావాల్సింది, మన మనసు శుద్ధి, పశుత్వ బలి కావాలని అన్నారు. అంటే పశువులో ఉండేటివి కోపం, అహంకారం, భయం ఏవైతే ఉన్నాయో అవి మనలో అతిగా ఉంటే వాటిని బలి చేయడం అని అర్థం. జంతువును చంపడం త్యాగం కాదు. మన లోపల ఉన్న కోపం, అహంకారం, భయం వాటిని వదలడమే నిజమైన బలి. గీతలో చెప్పిన నిజమైన బలి ఏమిటంటే కోరికల బలి, కోపం బలి, ఈర్ష్య బలి, అహంకారం బలి. ఇవి వదిలితే దేవుడు సంతోషిస్తాడు. జీవహింస లేకుండానే కర్మశుద్ధి అవుతుంది. గీత ఆధారంగా ఉన్న అహంకార బలి ధ్యానంలోకి వెళ్దాం. నేల మీద లేదా కుర్చీ పైన లేదా పడుకొని కళ్ళు మెల్లగా మూసుకోండి. వేళ్ళల్లో వేళ్ళు వేసుకోండి. శ్వాసను గమనించండి. శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది. ఆలోచనలు వస్తే వాటిని గమనించండి. వాటిని జడ్జ్ చేయడం కానీ కామెంట్ చేయడం కానీ చేయకండి. వాటిని గమనిస్తే అవి వెళ్ళిపోతాయి. మన హృదయం దగ్గర ఒక చిన్న దివ్య అగ్ని ఉన్నట్టు ఊహించుకోండి. ఆ అగ్నిలో నా కోపాన్ని అర్పిస్తున్నాను. ఇది మీ హృదయాన్ని తాకితే పూర్తి వీడియో మా సులభ ధ్యానం ఛానల్లో ఉంది. సమయం తీసుకొని తప్పకుండా చూడండి.